ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని చెప్పి నన్ను లోపల వేస్తారు. మీ ముందుకి ఒక సరికొత్త వీడియో అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఈ లొకేషన్ 200 సబ్స్క్రైబర్స్ అయితే కానీ నన్ను వదలరంట. ఇదంతా. సో నేనైతే ఈరోజు భీమ్లీ విజిట్ చేశాను. సో ఈ బీచ్ కి కొంచెం వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం 200 సబ్స్క్రైబ్ చేసి నేను బయటకు పంపించండి లొకేషన్. అండ్ ప్లీజ్. మనకి వైజాగ్ నుంచి మ్యాక్స్ ఒక 45 మినిట్స్ అలా జర్నీ పడుతుంది అనమాట. అండ్ రూట్ కూడా మనకి అంత ఎక్కువ ట్రాఫిక్ అనిపించదు, లిటిల్ బిట్ బాగానే ఉంటుంది, బట్ కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మేము స్టార్టింగ్ అంత వర్షం అవి పడలేదు, బట్ మబ్బేసింది. బట్ కొంచెం దారికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం తడిచిపోయాను వెళ్ళేటప్పుడు, బట్ వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత అయితే వర్షం అది ఏం లేదంట, అంత బాగానే ఉంది. సో అక్కడికి వెళ్ళాము. అట్ లాస్ట్ మేమైతే భీమ్లీకి అయితే రీచ్ అయిపోయాము. సో ఎగ్జాక్ట్గా అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. భీమ్లీ ఎంట్రన్స్ దగ్గర మనకైతే ఇలా ఉంటుంది. అండ్ నేనైతే ఇప్పుడు వాటర్లోకి వెళ్ళాను. అప్పట్లో అయితే అంత ఎక్కువగా జనాలు అవి ఉండేవారు కాదు, బట్ ఇప్పుడిప్పుడే భీమ్లీ బీచ్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉండడం, అలాగే స్టాల్స్ అవి నిజంగా చాలా బాగా నీట్గా చేశారనమాట. అండ్ నేను వెళ్ళే టైంలో కూడా కాలేజ్ వాళ్ళు అక్కడ కబడ్డీ ఆడుకుంటున్నారు. అయితే నా కాలేజ్ డేస్, నా స్కూల్ డేస్ నేను బ్యాక్కి వెళ్ళిపోయాను. నిజంగా ఆ డేస్ మర్చిపోలేము ఇంకా. సో వన్స్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మర్మిడ్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను అనమాట. నాకు ఇది ఎందుకో చాలా కొత్తగా అట్రాక్టివ్గా కనిపించింది. మనకి ఆర్కే బీచ్ దగ్గర కూడా వైజాగ్లో ఉంది, బట్ అది వచ్చేసి డిఫరెంట్గా ఉంది, ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూసాను. నేను వచ్చిన ఈ 2 to 3 టైమ్స్లో కూడా నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడే నేను ఇది చూసిన తర్వాత నేను అలా కిందకి దిగాను అనమాట. వచ్చిన టైంలో కూడా నేను ఇప్పటికి వచ్చి వాటర్లోకి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళలేదు, బట్ ఆ క్లోజ్ బై ఆ బీచ్ వరకు వెళ్ళాను అనమాట. ఆ వేవ్స్ అవి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ స్టోన్స్ అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ ఫొటోస్ తీసుకోవడానికి అది కూడా ఈ ప్లేస్ అయితే బాగా సూటబుల్. మనకి బీచ్కి కొంచెం ముందుకెళ్తే మనకి బీచ్ వాటర్ అండ్ రివర్ వాటర్కి మధ్యలో ఒక చిన్న ల్యాండ్లో ఉంటుంది అనమాట. అది కొంచెం ఇక్కడ ఫేమస్ ప్లేస్ అక్కడ. అండ్ అక్కడి నుంచి ఈవెన్ ఫిషెస్కి కూడా అక్కడ ఫిషర్మ్యాన్ నుంచి స్టార్ట్ అవుతూ బోట్స్ కూడా ఉంటాయి మనకి. ఆ ప్లేస్కి నేను యాక్చువల్లీ వెళ్ళాను, బట్ వెళ్ళలేదు అక్కడికి అయితే ఎప్పుడు బోట్లో అది. సో మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పేసి నేనైతే ఇక్కడ నూడిల్స్ తింటున్నాను. నూడిల్స్ టేస్ట్ అది పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ అలా చూస్తూ ఉంటే ఇక్కడ ఏమంచి చిన్ని పప్పీ ఏమంచి అక్కడ చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయి. ఒక డాగ్ పప్పీస్ పెట్టేసింది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. 7 to 8 పప్పీస్ ఉన్నాయి అనమాట. చాలా చిన్నవి, ఇంకా ఐస్ కూడా ఓపెన్ చేయలేదు, అలాగా షాప్ కింద అలా ఉన్నాయి. నేనైతే బీచ్కి వెళ్ళి నిజంగా నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్న. వ్యూ అది, ఆ క్లైమేట్ కానీ అంతా చాలా బాగుంది. సో మీరు కూడా విజిట్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.